హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ఈ వీడియోలో మనం 3 డిఫరెంట్ టాపిక్స్ గురించి ఇంట్రడక్షన్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాను. వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ నేను మళ్ళీ ఇంకొక వీడియోలో డిస్కస్ చేస్తాను. సో చాలా సింపుల్, అంటే ఇంట్రడక్షన్ చాలా సింపుల్గా ఉంటుంది, అది తెలుసుకుంటేనే ప్రాబ్లమ్స్ చేస్తాం. మరి 3 టాపిక్స్ ఎందుకు మీకు డౌట్ రావచ్చు. పర్సంటేజెస్ తెలుసుకున్న తర్వాతే మీకు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, బారు వడ్డీ, చక్రవడ్డీ అంటుంటాం, వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చేయగలం పర్సంటేజెస్ తెలుసుకున్న తర్వాత. ఇవి 3 జస్ట్ ఫార్ములాస్ మాత్రమే ఉంటాయి కాబట్టి ఆ ఫార్ములాస్ ఏంటి, వాటిలో ఉండే టర్మ్స్ ఏంటి, ఎలా అర్థం చేసుకుంటాం, డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఎలా వాడుతాం, ఇది తెలుసుకుంటే దాని తర్వాత మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్ళొచ్చు. సో కమింగ్ టు పర్సంటేజెస్, తెలుగులో అయితే శాతాలు అంటారు. సింపుల్గా మనకి ఈ వర్డ్ వినగానే గుర్తొచ్చే సింబల్ ఇలా పెడతాం, ఇలా స్లాష్ పెట్టి పైన కింద ఇలా పెడితే దీన్ని మనం పర్సంటేజ్ సింబల్ అని పిలుస్తూ ఉంటాం. యాక్చువల్గా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పర్సెంట్ అనే వర్డ్కి కూడా ఒక ప్రాపర్ మీనింగ్ ఉంది. యాక్చువల్గా పర్సెంట్ అనేది సింగిల్ వర్డ్ కాదు, పర్ సెంట్ అని 2 డిఫరెంట్ వర్డ్స్. పర్ అంటే డివైడెడ్ బై అని అర్థం, సెంట్ అంటే 100 అని అర్థం. సో పర్సెంట్ అంటే డివైడెడ్ బై 100 అని అర్థం. సో ఏ నంబర్కైనా పక్కన ఆ సింబల్ పెడితే, అంటే 75% అన్నారనుకోండి, దీని అర్థం అకార్డింగ్ టు దిస్ వన్ నేను చెప్పిన దాని ప్రకారం 75 డివైడెడ్ బై 100 అని, 75 డివైడెడ్ బై 100 అని. సో 75% అంటే 75 డివైడెడ్ బై 100 అని. అలాగే 60% అంటే 60 బై 100 అని. సో ఇలా పర్సెంట్ అంటే మీనింగ్ డివైడెడ్ బై 100 అని. మనకి ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి దాని పక్కన పర్సెంట్ సింబల్ పెడితే మనం దాన్ని అర్థం చేసుకోవాల్సింది, ఆ నెంబర్ని న్యూమరేటర్లో డివైడెడ్ బై డినామినేటర్లో 100ని మనం ఇమాజిన్ చేసుకుంటే మనకు కరెక్ట్ మీనింగ్ అర్థమవుతుంది. మరి దీని మీద ఏంటి ప్రాబ్లమ్స్ అంటే, మీకు పర్సంటేజెస్ అనేవి ప్రాఫిట్ అండ్ లాస్, లాభాలు నష్టాలు అనే టాపిక్లో పర్సంటేజెస్ వస్తుంది. అలాగే చక్రవడ్డీ, బారు వడ్డీ అంటే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కూడా మీకు పర్సంటేజ్ సింబల్ కనపడుతుంది. ఇంకా ముందుకు వెళ్తే మీకు ఏరియాస్లో కూడా పర్సంటేజ్ సింబల్, మీరు ఆల్రెడీ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేశాను. లైక్ సింపుల్గా మనకి కనపడే దాని మీద సైడ్స్ డబల్ చేస్తేనో త్రిబుల్ చేస్తేనో ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఏరియా ఇంక్రీజ్ అయింది అని కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేశాను. సో ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉండే ప్రాబ్లమ్స్లో కూడా ఎక్కడో ఒక చోట మనం ఫైనల్ ఆన్సర్ రాసేటప్పుడు పర్సంటేజ్ సింబల్, పర్సెంట్ సింబల్ యూజ్ చేస్తూ ఉంటాం. మరి దీంట్లో మనం ఏం అర్థం చేసుకుంటామంటే, సింపుల్ థింగ్, పర్సెంట్ అంటే జస్ట్ డివైడెడ్ బై 100 అని మాత్రమే అర్థం చేసుకుంటాం. అయితే ఇక్కడ మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 75% ఇలా ఇచ్చారు. ఇప్పుడు మీకు కనపడేది ఎలా కనపడుతుంది, పర్సెంట్లో కనపడుతుంది. కాబట్టి దీన్ని మనం 75 డివైడెడ్ బై 100 అని రాసుకోవాలని చెప్పాను. ఇప్పుడు వాళ్ళు దీన్ని ఫ్రాక్షన్ ఫామ్ లోకి రాస్తే భిన్న రూపంలోకి రాయమని అడుగుతారు. 75% భిన్న రూపంలోకి రాయండి అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, పర్సంటేజ్ అంటే మీనింగ్ డివైడెడ్ బై 100 కాబట్టి 75 డివైడెడ్ బై 100. సో ఇప్పుడు అది చూస్తే ఆ 75 అండ్ 100 ఇవి 2 సింప్లిఫై అయ్యే ఛాన్స్ ఉంది. దేంతో పోతుంది, 25తో పోతుంది. కాబట్టి 25 3s are 25 4s are which is equal to 3/4. సో 75% అనేది భిన్న రూపంలోకి మార్చి సింప్లిఫై చేస్తే 3/4కి ఈక్వల్ అవుతుంది. కొన్నిసార్లు పేపర్ 1లో, టెట్ పేపర్ 1లో అడగడానికి ఛాన్స్ ఉంది, 75% అనేది భిన్న రూపంలో కింది వాటిలో దేనికి సమానం అని 4 ఫ్రాక్షన్స్ ఇస్తారు. సో ఖచ్చితంగా దీన్ని మార్చడం తెలియాలి. అలాగే రివర్స్ గా ఫ్రాక్షన్ ఇచ్చి మనకి ఏదో ఒక భిన్నం ఇస్తారు, దాన్ని పర్సంటేజ్ లోకి మార్చండి అంటారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని ఇలా మార్చడం కోసం మనం ఏం చేస్తాం, డివైడెడ్ బై 100 చేస్తాం. మరి రివర్స్ లో దీన్ని ఇలా మార్చాలంటే, ఇలా వచ్చినప్పుడు డివిజన్ జరిగింది అంటే ఇలా వస్తున్నప్పుడు ఖచ్చితంగా మల్టిప్లికేషన్ జరగాలి, విచ్ ఈజ్ నథింగ్ బట్ సపోజ్ 3/4 ఇచ్చి పర్సంటేజ్ లోకి మార్చండి అని అన్నారు అనుకోండి, ఏదైతే వాళ్ళు వాల్యూ ఇచ్చారో 3/4 అని ఏదైతే ఇచ్చారో దీన్ని మనం 100తో మల్టిప్లై చేస్తాం. 100తో మల్టిప్లై చేస్తాం. ఇక్కడ 100తో డివైడ్ చేస్తాం.
ఇక్కడ 100తో మల్టిప్లై చేస్తున్నా. సో ఏమవుతుంది ఇక్కడ నాకు 4 1s are 425s are అవుతుంది, క్యాన్సిల్ అయిపోయింది. సో ఇప్పుడు చూడండి 3 into 25 వచ్చింది 75. పక్కన పర్సంటేజ్ సింబల్ వేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు కన్వర్ట్ చేయమనిందే పర్సంటేజ్ లో కాబట్టి. సో ఇవి చాలా లో లెవెల్ అండ్ బేసిక్ థింగ్స్ కి పర్సంటేజెస్ ఇచ్చినప్పుడు ఫ్రాక్షన్ ఫామ్ లోకి రాయడం, ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు పర్సంటేజ్ ఫామ్ లోకి రాయడం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పర్సంటేజ్ ఇచ్చినప్పుడు ఫ్రాక్షన్ లోకి మారుస్తున్నాము అంటే డివైడింగ్ విత్ 100 చేయాలి. ఫ్రాక్షన్ ఇచ్చి పర్సంటేజ్ లోకి మారుస్తున్నామంటే మల్టిప్లై విత్ 100 చేయాలి. ఇది తెలిస్తే చాలు, ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ చేయొచ్చు. ఇక్కడ కొన్నిసార్లు మీకు బేసిక్ లెవెల్ ప్రాబ్లమ్స్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 75% ఆఫ్ సపోజ్ 200 ఈక్వల్ టు డాష్ అని అడగచ్చు. అంటే మీకు ఇక్కడ మీనింగ్ తెలియాలి. ఇక చూడండి 75% ఆఫ్ 200 అంటే 200లో 75% ఎంత అవుతుంది అని అంటున్నాడు. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, 75% అంటే 75/100 కదా. హాఫ్ అన్నదాన్ని మనం మల్టిప్లికేషన్ లాగా కన్సిడర్ చేస్తాం. 200 ఇక్కడ వేసుకుంటాం. సో ఇప్పుడు చూడండి 100 1s are 100 2s are పోతుంది. ఏం మిగిలింది మనకి 75 మిగిలింది, ఇంటూ మిగిలింది, 2 మిగిలింది, విచ్ ఈస్ నథింగ్ బట్ 150 అవుతుంది. అంటే దాని అర్థం సపోజ్ ఒక అబ్బాయి 200 మార్క్స్ కి ఎగ్జామ్ రాశాడు, ఎన్ని మార్క్స్ వచ్చాయరా అంటే 75% వచ్చాయని చెప్తాడు, మార్క్స్ చెప్పాడు. సో దాన్ని బట్టి మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, 75% ఆఫ్ 200 అంటే 75/100 ఇంటూ 200 ఈక్వల్ టు మనం వచ్చిన ఆన్సర్ 150 అయింది. సింప్లిఫై చేస్తాం. ఇప్పుడు కొన్నిసార్లు ఒక అబ్బాయి కొన్ని మార్కులకి ఎగ్జామ్ రాశాడు, సపోజ్ ఆ అబ్బాయికి 60% వచ్చింది, ఆ అబ్బాయికి వచ్చిన మార్కులు 180 మార్క్స్ అయితే ఎగ్జామ్ జరిగింది ఎన్ని మార్కులకి అంటే ఎగ్జామ్ పేపర్ లో టోటల్ ఎన్ని మార్క్స్ ఉన్నాయో కనుక్కోవాలి మనం. సో ఎన్ని మార్కులకి ఎగ్జామ్ జరిగితే ఆ అబ్బాయికి వచ్చిన 180 మార్క్స్ అనేవి 60% అవుతాయి అని అడిగారు అనుకోండి. ఇప్పుడు చూడండి ఇక్కడ 75% ఆఫ్ 200 అని మనకు తెలుసు కాబట్టి ఇక్కడ పెట్టుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ సపోజ్ ఇదే క్వశ్చన్ ని, సో నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఒక అబ్బాయికి 60% వచ్చింది, టోటల్ గా ఎగ్జామ్ లో జరిగిన మార్క్స్ మనకు తెలియదు, ఎక్స్ అనుకుందాం. అయితే ఆ అబ్బాయికి వచ్చిన మార్క్స్ కూడా అబ్బాయి చెప్తున్నాడు 180 మార్క్స్ వచ్చాయి నాకు అని. సో 180 మార్క్స్. సో 60% ఆఫ్ టోటల్ మార్క్స్ ఈక్వల్ టు 180 అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ సో సింపుల్, 60% అంటే ఎట్లా తీసుకుంటాం, 60/100 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 180. సో మనకి కావాల్సింది ఎక్స్ వాల్యూ కాబట్టి ఏదైతే మనకి అవసరం లేని న్యూమరికల్ వాల్యూ ఉందో 60/100 అనేది అటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది, 180 ఇంటూ 100/60 అవుతుంది. సో ఇదేంటి ఎట్లా తిప్పి రాసుకున్నారని కొంతమందికి డౌట్ రావచ్చు, ఇంతవరకు దీని గురించి ఐడియా లేని వాళ్ళకి. ఈ ఫ్రాక్షన్ అటువైపు ట్రాన్స్పోజ్ చేస్తున్నప్పుడు రెసిప్రోకల్ అవుతుంది. లేదు జనరల్ గా అర్థం చేసుకుంటే ఈ ఫ్రాక్షన్ ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది కాబట్టి అవతలకి పంపించినప్పుడు డివిజన్ చేస్తుంది. అంటే 180 డివైడెడ్ బై 60/100 అవుతుంది. దాన్ని తిప్పి రాసుకున్నా కూడా ఇలాగే వస్తుంది. సో ఆన్ ద హోల్ ఇక్కడ చూడండి 61 జార్ 63 జార్ క్యాన్సిల్ అవుతుంది. ఏం మిగిలింది, 3 into 100 300 మిగిలింది. సో ఎగ్జామ్ టోటల్ గా 300 మార్క్స్ కి జరిగితే ఆ అబ్బాయికి 60% అంటే నథింగ్ బట్ 180 మార్క్స్ వచ్చాయని అర్థం. సో ఇలా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ పర్సంటేజెస్ మీద క్వశ్చన్స్ అడగడానికి డెఫినెట్ గా ఛాన్స్ ఉంది. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఎక్కడైనా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పర్సంటేజ్ అంటే డివైడెడ్ బై 100. క్యాలిక్యులేషన్ చేస్తున్నప్పుడు కొంచెం సింప్లిఫికేషన్ తప్పు పోకుండా చేయగలిగితే చాలా కాన్ఫిడెంట్ గా చేయొచ్చు. సో దీని మీద ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాన్సెప్ట్స్ అయితే ఇంకా వేరేవేవి లేవు. ఊరికే పర్సంటేజ్ అంటే ఏంటి, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఇది తప్ప మళ్ళీ మనకి వేరే ఫార్ములాస్ కానీ కాన్సెప్ట్స్ కానీ అలా చాలా తక్కువ ఉండేవి. సో జస్ట్ మనకి ఎన్ని ఎక్కువ ప్రాబ్లమ్స్ చేస్తే అంత బాగా మీకు దీని మీద కమాండ్ వస్తుంది. సో పర్సంటేజెస్ గురించి మీరు తెలుసుకోవాల్సిన ఈ ఇన్ఫర్మేషన్, ఇది తెలిస్తేనే ముందు మనకు వచ్చే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, వాట్ ఆర్ ఇట్ బేబీ, వాటన్నిటిలో మనకి ప్రాబ్లమ్స్ ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో బీ క్లియర్. కొన్నిసార్లు ఇలా ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయమని,
పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్స్ క్యాలిక్యులేట్ చేయమండి, సంథింగ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇవన్నీ మరి మీరు తీసి పడేసేంత చిన్న ప్రాబ్లమ్స్ కావు. న్యూమెరికల్ వాల్యూస్ మారే కొద్దీ రకరకాల క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి ఇక్కడ. సో నా ఇప్పుడు నేను పర్సంటేజెస్ గురించి ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది కాబట్టి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, బారు వడ్డీ చక్ర వడ్డీలకి సంబంధించి ఫార్ములాస్ ఏంటి, ఆ ఫార్ములాస్ లో ఉండే టర్మ్స్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం, అలాగే వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎలా ఉండొచ్చు అని మాత్రమే చెప్తాను. ప్రాబ్లమ్స్ అన్ని ఆల్ టుగెదర్ పర్సంటేజెస్ గురించి, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఫస్ట్ దీని గురించి మాట్లాడదాం, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నెక్స్ట్ దీని గురించి మాట్లాడదాం. సో సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మీకు అందరికీ తెలిసిందే, బారు వడ్డీ అంటాం. జస్ట్ మనకు ఎప్పుడైనా అవసరం ఉంటే ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటాం, తీసుకున్న డబ్బులకి ఇంత ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్తాం. అఫ్ కోర్స్ కొన్నిసార్లు వాళ్ళే డిసైడ్ చేస్తారు ఇంత ఇంట్రెస్ట్ అయితేనే నేను డబ్బులు ఇస్తానని. ఓకే, ఇక్కడ మీకు ఖచ్చితంగా బారు వడ్డీకి చక్ర వడ్డీకి డిఫరెన్స్ అట్ ఎనీ కాస్ట్ తెలియాల్సిందే. అది మీకు తెలియాలంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దాని తర్వాత నేను ఫార్ములాస్లోకి వెళ్తాను. సపోజ్ నాకు అవసరం ఉండి ఒక వ్యక్తి దగ్గర నేను 10,000 రూపాయలు అప్పు తీసుకున్నాను. 10,000 రూపాయలు అప్పు తీసుకుంటే అతనేమన్నా అంటే సంవత్సరానికి 10% పర్ యానం, ఇక్కడ P.A పెడితే పర్ యానం సంవత్సరానికి అని అర్థం. 10,000 రూపాయలు అప్పుని సంవత్సరానికి 10% పర్ యానం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో, వడ్డీ రేటుతో నేను అప్పు తీసుకొని 2 సంవత్సరాల తర్వాత తిరిగి ఇచ్చినాను. సో అతను నేను అప్పు తీసుకునేటప్పుడు నాకు ఏమి ఇన్ఫర్మేషన్ చెప్పలేదు. నేనేమనుకున్నానంటే ఓకే 10% పర్ యానం కాబట్టి 2 సంవత్సరాలకి క్యాలిక్యులేట్ చేశాను. సో ఏమవుతుంది, 1 సంవత్సరానికి ఎంత అవుతుంది, ఇక్కడ మనం పర్సంటేజెస్ గురించి డిస్కస్ చేసాం. ఈ 10,000 రూపాయల మీద 10% సంవత్సరానికి 10% ఎక్స్ట్రా అమౌంట్ వేసి తిరిగి ఇవ్వాలి నేను. సో ఇప్పుడు 10% అంటే 10/100 కదా. ఆఫ్ వాట్, నేను తీసుకున్న అప్పు 10,000. సో ఇప్పుడు ఇదేమవుతుంది, 100 1 జార్ 100 జార్ అవుతుంది. ఫైన్, 10 into 100 1000 రూపీస్ అవుతుంది. 1000 రూపీస్ అవుతుంది. సో ఫైన్, 2 సంవత్సరాల తర్వాత తిరిగి అప్పు చెల్లించాలి అంటే నేను తీసుకున్న 10,000 రూపాయల టోటల్ ప్రిన్సిపల్ అమౌంట్, అలాగే సంవత్సరానికి 1,000 రూపాయలు వడ్డీ అవుతుంది. అంటే 2 సంవత్సరాలకి 2,000 రూపాయలు అవుతుంది. నేను మొత్తం 12,000 రూపాయలు తీసుకొని అతని దగ్గరకు వెళ్ళాను. సో నా మైండ్లో నేను క్యాలిక్యులేట్ చేసింది ఏంటి, సింపుల్ ఇంట్రెస్ట్. సంవత్సరానికి 10% కాబట్టి 2 సంవత్సరాలకి 2 into 10 20% అవుతుంది చేశాను. 12,000 రూపాయలు తీసుకెళ్లి అతనికి ఇస్తున్నప్పుడు అతను ఒక చిన్న మెలిక పెట్టాడు నాకు. ఏమని చెప్పాడు, నేను ఇచ్చింది నీకు సింపుల్ ఇంట్రెస్ట్కి కాదే అన్నాడు. ఏంటి సార్ అంటే, నేను ఇచ్చింది నీకు చక్రవడ్డీకి, కాంపౌండ్ ఇంట్రెస్ట్కి. ఇక్కడ చక్రవడ్డీ అంటే ఏంటి అంటే సంవత్సరానికి 10% వడ్డీ. క్లియర్. ప్రతి సంవత్సరం ఏం చేస్తారంటే ఆ సంవత్సరం అంతా ఎంత వడ్డీ అయితే జనరేట్ అవుతుందో దాన్ని తీసుకొచ్చి అసలుకు కలుపుతారు. ఆ టోటల్ ని మళ్ళీ కొత్త అప్పుగా తీసుకొని మళ్ళీ దాని మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఇది మీకు అర్థం కావాలంటే ఫస్ట్ దీన్ని చూద్దాం. 10,000 రూపాయల అప్పు ఫస్ట్ ఇయర్ 1,000 రూపాయలు ఇంట్రెస్ట్ అయింది. సెకండ్ ఇయర్ 1,000 రూపాయలు ఇంట్రెస్ట్ అయింది. సో అప్పు ప్లస్ ఇంట్రెస్ట్ మొత్తం 12,000 అయింది. ఇప్పుడు ఇదే విషయం కాంపౌండ్ ఇంట్రెస్ట్ దగ్గర క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తే అప్పు ఏమో 10,000 రూపాయలు ఫస్ట్ ఇయర్ వచ్చేసి 10% ఆఫ్ 10,000 రూపాయలు. సో ఇది 100 అవుతుంది. సో ఇక్కడైతే 1000 వచ్చింది, ఇక్కడ కూడా 1000 వచ్చింది. సెకండ్ ఇయర్ ఏమవుతుంది తెలుసా, 10% ఆఫ్ 11,000 అవుతుంది.
ఎందుకు వచ్చింది 11,000? ఇక్కడేమో సెకండ్ ఇయర్ కూడా మనం ఇదే 10/100 ఆఫ్ 10,000, ఎందుకు 10,000 రూపాయలు నేను తీసుకున్న అప్పు. బట్ ఇక్కడ సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి 10% ఆఫ్, పర్సంటేజ్ మారలేదు, 10% ఆఫ్ 11,000. 11,000 ఎక్కడి నుంచి వచ్చింది? తీసుకున్న అప్పు 10,000, అలాగే దాని మీద అయిన వడ్డీ 1,000 రూపాయలు. ఇవి రెండు కలిపితే రెండో సంవత్సరం స్టార్టింగ్ లో నువ్వు నా దగ్గర మొత్తం 11,000 అప్పు తీసుకున్నట్టు అని తీసి, ఇప్పుడు దీనికి 1,100 అయింది. సో టోటల్ గా ఎంత రీపే చేయాలి? 10,000 రూపాయలేమో తీసుకున్న అప్పు, 1,000 రూపాయలేమో మొదటి సంవత్సరం ఇంట్రెస్ట్, రెండో సంవత్సరం ఇంట్రెస్ట్ 1,100. సో టోటల్ గా 12,100 రూపాయలు. అంటే మీరు ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ రెండు కేసెస్ మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ లో 12,000 రూపాయలు రీపే చేయాల్సి వస్తే అక్కడేమో 12,100 రూపాయలు, అంటే 100 రూపాయలు ఎక్స్ట్రా రీపే చేయాల్సి వచ్చింది. మీరు ఎక్కడైనా బ్యాంక్స్ లో కానీ ఎక్కడైనా సరే మీరు అప్పు తీసుకుంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ వేస్తారు. ఒకవేళ మన దగ్గర డబ్బులు ఏదైనా ఎక్కువ ఉండి బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటాము అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్తారు. ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే జనరేట్ అవుతుందో అదే బ్యాంక్స్ కి సంబంధించిన ఇన్కమ్ అంటారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఎకనామిక్స్ లో కూడా. అండ్ దెన్ ఎకానమీకి సంబంధించి థింగ్స్ మీరు అర్థం చేసుకోవాలంటే బ్యాంక్స్ ఎలా రన్ అవుతున్నాయని ఈ విషయం మీకు క్లియర్ గా అర్థం కావాలి. సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో అప్పు ఇచ్చేవాడికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే లాభం ఉంటుంది, అప్పు తీసుకునే వాడికి సింపుల్ ఇంట్రెస్ట్ అయితే కంఫర్ట్ గా ఉంటుంది. లాభం ఏమి ఉండదు, కంఫర్ట్ గా ఉంటుంది. సో ఒక 5 సంవత్సరాలు అయినా సరే 5 సంవత్సరాలకి సెపరేట్ గా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి ఇచ్చేయచ్చు. బట్ అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే మాత్రం ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఇలా సంవత్సరం తర్వాత నేను మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తానంటున్నారు ఫైన్. కొన్నిసార్లు కొన్ని బ్యాంక్స్ కానీ కొంతమంది అప్పు ఇచ్చే ఫైనాన్స్ కంపెనీస్ కానీ వాళ్ళు 6 నెలలకు ఒకసారి మేము తిరిగి రీక్యాలిక్యులేట్ చేస్తామంటారు. అంటే సంవత్సరానికి 10% పరాణం, అది కరెక్టే. బట్ ప్రతి 6 నెలలకు ఒకసారి నువ్వు అప్పు కట్టకపోతే అప్పటిదాకా అయిన వడ్డీ తీసుకొచ్చి అసలుకి కలుపుతూ ఉంటాం, మళ్ళీ దాని మీద వడ్డీ వేస్తుంటాం అని చెప్తారు. సో ఇలా వాళ్ళు ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది. అసలు మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే, ఇది మనం జస్ట్ ఫార్ములాస్ లాగా తెలుసుకుంటే సరిపోతుంది. ఒక్కసారి మీరు జాగ్రత్తగా చూడండి. SI స్టాండ్స్ ఫర్ సింపుల్ ఇంట్రెస్ట్. దీనికి సింపుల్ ఫార్ములా PTR/100. సో ఇక్కడ P అంటే ప్రిన్సిపల్ అమౌంట్, అంటే మీరు తీసుకున్న అప్పు అసలు అంటాం, మీరు తీసుకున్న అప్పు మొత్తాన్ని. T అంటే టైం, నెంబర్ ఆఫ్ ఇయర్స్. R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సపోజ్ మీరు ఒక 10,000 రూపాయలు అప్పు తీసుకొని సపోజ్ 10% పర్ యానం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో 4 సంవత్సరాల తర్వాత మీరు అప్పు కట్టాల్సి వస్తే మీరు కట్టబోయే వడ్డీ ఎంత అని అడిగారు అనుకోండి. ఇప్పుడు ఈ ఫార్ములా కేవలం ఇంట్రెస్ట్ మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ అప్పు వచ్చేసి 10,000 రూపాయలు, టైం వచ్చేసి 4 ఇయర్స్, అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 10% పర్ యానం. ఖచ్చితంగా ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పక్కన ఖచ్చితంగా ఇలా పెడతారు, పర్ యానం కానీ పర్ క్వార్టర్లీ అని కానీ హాఫ్ ఇయర్లీ అని కానీ ఇలా ఖచ్చితంగా ఉంటుంది. మీరు దాన్ని జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. సో 10,000 రూపీస్ని 4 సంవత్సరాలకి 10% పర్ యానంతో సింపుల్ ఇంట్రెస్ట్ మీద అప్పు తీసుకుంటే మనము తిరిగి కట్టాల్సిన వడ్డీ ఎంత, వడ్డీ అడుగుతున్నారు, వడ్డీ మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తాం. దీన్ని తీసుకెళ్లి అసలుకి కలిపితే మనం కట్టాల్సిన టోటల్ అమౌంట్ వస్తుంది. సో ఇప్పుడు దీంట్లో ఇది సబ్స్టిట్యూట్ చేస్తే ప్రిన్సిపల్ అమౌంట్ 10,000 ఇంటూ టైం 4 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10 హోల్ డివైడెడ్ బై 100, PTR/100. సో ఇప్పుడు ఇక్కడ 100 1 జార్ 100 జార్. సో ఏమైంది మనకి 100 ఇంటూ 10 1000 అయింది, 1000 ఇంటూ 4 4000 అయింది. సో వాట్ డస్ ఇట్ మీన్? 4 సంవత్సరాల తర్వాత మీరు తీసుకున్న 10,000 రూపాయల అప్పుకి
10% పర్ యానం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో మీరు 4,000 రూపాయలు వడ్డీ కట్టాలి, అసలు 10,000 కట్టాలి. 10 + 4 14,000 టోటల్ అమౌంట్ అవుతుంది. ఏ ఫర్ అమౌంట్ అంటాం 10,000 రూపీస్ ప్లస్ 4,000 రూపీస్, టోటల్ గా 14,000 రూపీస్ అవుతుంది. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఫార్ములా అయితే చాలా సింపుల్ ఫార్ములా, కాకపోతే అన్నిసార్లు వడ్డీ మాత్రమే కనుక్కోండి అన్నారు కదా. అంటే ఇక్కడేమో ఈ ఎగ్జాంపుల్లో ప్రిన్సిపల్ అమౌంట్ వాళ్ళే ఇచ్చారు, టైం వాళ్ళే ఇచ్చారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళే ఇచ్చారు, వడ్డీ కనుక్కోండి అన్నారు. కొన్నిసార్లు వడ్డీ వాళ్ళు ఇచ్చి ఈ మూడిట్లో ఏదో ఒకటి మిస్ చేయొచ్చు. అంటే వడ్డీ 4,000 అయ్యి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% పర్ యానంతో 4 సంవత్సరాల్లో వడ్డీ 4,000 అయితే తీసుకున్న అప్ ఎంత, లేదంటే తీసుకున్న అప్పు 10,000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో 10% పర్ యానం, వడ్డీ 4,000 అయితే ఎంత టైం పట్టింది. ఇలా ఈ 3 వాల్యూస్ లో పిటిఆర్ ప్రిన్సిపల్ అమౌంట్, టైం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈ మూడిట్లో ఏదో ఒకటి మిస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇది ఇస్తారు, అంటే ఏదైతే మనం కనుక్కోవాలో దాన్ని కాంపన్సేట్ చేస్తూ, అంటే దాన్ని కనుక్కోవడానికి సపోర్టింగ్ గా ఉండే అనదర్ ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా మనకి ఇస్తారు. సో ఈ ఫార్ములా మళ్ళీ తిప్పి చాలా మంది రాసుకుంటారు, కానీ లేనిపోని కన్ఫ్యూషన్ క్రియేట్ అవుతుంది. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR/100 అన్న విషయం మీరు గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా చేయొచ్చు. కాకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని అంత ఈజీగా చేసేటట్లు ఉండవు. ఈ కాంబినేషన్ సింపుల్ ఇంట్రెస్ట్ యాజ్ వెల్ యాజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈ రెండింటి మధ్య కంపేర్ చేస్తూ సిచ్యువేషన్స్ ని జనరేట్ చేస్తూ ఉంటారు. చాలా కూల్ గా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. అండ్ బిఫోర్ దట్ మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే నేను ఇంతకు ముందే చెప్పాను, ఆల్రెడీ జనరేట్ అయిన ఇంట్రెస్ట్ ని తీసుకొచ్చి అసలుకు కలిపి మళ్ళీ దాని మీద ఇంట్రెస్ట్ వేస్తే దాన్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాం. ఇక్కడ మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటి అంటే ఏ ఫర్ అమౌంట్ అని అర్థం. అమౌంట్ అంటే తీసుకున్న అప్పు అయిన వడ్డీ, ఇవి రెండు కలిపితే వచ్చేదాన్ని అమౌంట్ అంటారు. అమౌంట్ ఈక్వల్ టు P of 1 + R/100 హోల్ టు ద పవర్ ఆఫ్ n. ఇక్కడ ఏ అంటే అమౌంట్ అని అర్థం. సో బ్రాకెట్ లో రాస్తున్నాను ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్, ఏ ఫర్ అమౌంట్, పి అంటే ప్రిన్సిపల్ అమౌంట్ అండ్ ఆర్ ఫర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అండ్ ఇక్కడ ఎన్ ఫర్, చాలా మంది దీన్ని నెంబర్ ఆఫ్ ఇయర్స్ అని అర్థం చేసుకుంటూ ఉంటారు. నెంబర్ ఆఫ్ ఇయర్స్ కాదు, నెంబర్ ఆఫ్ టర్మ్స్. రెండిటికి తేడా ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. నెంబర్ ఆఫ్ టర్మ్స్ రెండిటికి తేడా ఏంటి అంటే జాగ్రత్తగా వినండి. ప్రతి ప్రాబ్లంలో కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీకి సంబంధించిన ప్రతి ప్రాబ్లంలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చి దాని పక్కన P.E అను అంటే పర్ యానం అను, పర్ 6 months అనో, పర్ క్వార్టర్లీ పెడతారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. రెండోది కాంపౌండెడ్ యాన్యువల్లీ, కాంపౌండెడ్ క్వార్టర్లీ, కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ. అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి మేము కలుపుతుంటాము, ప్రతి 6 నెలలకు ఒకసారి మేము కలుపుతుంటాము, ప్రతి సంవత్సరానికి ఒకసారి మేము కలుపుతుంటామని ఖచ్చితంగా మెన్షన్ చేసి తీరుతారు. కాంపౌండెడ్ ఆఫ్ వాట్ టైం అన్నది ఖచ్చితంగా మనం అబ్జర్వ్ చేయాలి. సపోజ్ ఇప్పుడు ఇక్కడ నేను రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% పర్ యానం అని రాస్తున్నాను, దీని వెంటనే కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అని ఉంది అనుకోండి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన 2 విషయాలు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, సపోజ్ వాడు టైం తీసుకుంది అంటే వాడి దగ్గర మొత్తం అప్పు తీసుకుంది 2 years అనుకుందాం. నేను ఇక్కడ టీ అని పెట్టాను, ఎన్ అని పెట్టలేదు, టీ అని పెట్టాను. 2 సంవత్సరాలకి అప్పు తీసుకున్నాను నేను, 2 సంవత్సరాల తర్వాత తిరిగి కడతారని చెప్పాను. ఆ 2 సంవత్సరాల్లో 10% పర్ యానం, సంవత్సరానికి 10%, కాకపోతే కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ, ప్రతి 6 నెలలకు ఒకసారి ఇంట్రెస్ట్ తిప్పి క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సంవత్సరానికి 10% అంటే 6 నెలలకు ఎంత అవుతుంది? 5% అవుతుంది.
ఇదొకటి. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళు ఇచ్చింది, మనం తీసుకుంది వేరే. ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది సంవత్సరానికి 10% అన్నారు, బట్ కింద చిన్న మెలుగ పెట్టినారు కాంపౌండెడ్ హాఫ్ ఇయర్ అని, దట్ ఈస్ బై 5% అని తీసుకున్నాం. అలాగే టైం 2 years అన్నారు, బట్ ఇక్కడ ఎన్ఎన్టీ నెంబర్ ఆఫ్ టర్మ్స్ 2 సంవత్సరాల కాలంలో ప్రతి 6 నెలలకు ఒకసారి ఇంట్రెస్ట్ క్లబ్ చేసి మళ్ళీ క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తే టోటల్ ఎన్నిసార్లు జరుగుతుంది? ఫస్ట్ తీసుకున్న తర్వాత 6 నెలలకి, తర్వాత సంవత్సరానికి, సంవత్సరంన్నరకి, తర్వాత 2 సంవత్సరాలకి, అంటే 4 సార్లు. లేదా సింపుల్ గా 2 సంవత్సరాల టైంలో ఎన్ని అర్ధ సంవత్సరాలు ఉంటాయి? 4 ఉంటాయి. కాబట్టి నంబర్ ఆఫ్ టర్మ్స్ 4 అవుతుంది. సో ఈ క్లారిటీ మిస్ అయ్యి చాలా మంది ఈ ప్రాబ్లమ్స్ చాలా టఫ్ అనుకుంటూ ఉంటారు. బీ వెరీ వెరీ క్లియర్. వాళ్ళు ఇస్తున్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం ఇచ్చారా, పర్ హాఫ్ ఇయర్లీ ఇచ్చారా అబ్జర్వ్ చేయండి. అలాగే ఇమ్మీడియట్ గా దాని వెంటనే, అంటే ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చిన దగ్గర వెంటనే కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ, కాంపౌండెడ్ క్వార్టర్లీ అని కూడా అనగచ్చు. సపోజ్ ఇదే క్వశ్చన్ లో 10% పర్ యానం అని ఇచ్చి కాంపౌండెడ్ క్వార్టర్లీ అన్నారు అనుకోండి. సపోజ్ ఇప్పుడు ఇక్కడ రబ్ చేస్తున్నాను నేను, కాంపౌండెడ్ క్వార్టర్లీ అన్నారు అనుకోండి, అంటే 3 నెలలకు ఒకసారి తిరిగి ఇంట్రెస్ట్ క్లబ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తున్నాం అన్నారు అనుకోండి. కాంపౌండెడ్ క్వార్టర్లీ అంటే 10% లో 1/4, 10/4 2.5 అవుతుంది. సో ఇప్పుడు ఇదేమవుతుంది? 2.5% అవుతుంది. ఫైన్. మరి 2 సంవత్సరాల కాలంలో పావు సంవత్సరాలు ఎన్ని ఉంటాయి? మొత్తం 8 ఉంటాయి. 3 months కి ఒకసారి క్యాలిక్యులేట్ చేసినా, లేదంటే ఒక సంవత్సరాన్ని 4 భాగాలు అవుతుంది కాబట్టి క్వార్టర్ అంటే సిమిలర్లీ 2 సంవత్సరాలకి 8 అవుతుంది. కాబట్టి నంబర్ ఆఫ్ టర్మ్స్ 8 అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, డెఫినెట్ గా మీరు ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ చూడగానే మనకు అర్థమైపోతుంది, దాంట్లో ఎలాంటి కన్ఫ్యూషన్ ఉండదు. టైం చూడగానే అర్థమైపోతుంది. టైం అంటే వాళ్ళు క్వశ్చన్లో ఇచ్చిన టైం, ఎన్ కాదు, క్వశ్చన్లో ఇచ్చిన టీ. అండ్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఏమి ప్రొవైడ్ చేస్తున్నారు, నంబర్ కాకుండా పక్కన పర్ యానం అన్నారా, పర్ హాఫ్ ఇయర్లీ అన్నారా, పర్ క్వార్టర్లీ అన్నారా, అలాగే దాని తర్వాత ఇమ్మీడియట్ గా కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నారా, కాంపౌండెడ్ యాన్యువల్లీ అన్నారా, కాంపౌండెడ్ క్వార్టర్లీ అన్నారా. ఈ ఇన్ఫర్మేషన్ సరిగ్గా గమనించకపోతే 100% తప్పుపోయే ఛాన్స్ ఉంది. అందుకనే చాలా మంది ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్ చాలా కాంప్లికేటెడ్ అనుకుంటుంటారు. అఫ్ కోర్స్ క్యాలిక్యులేషన్స్ కాస్త ఎక్కువగా కనపడచ్చు, పైన పవర్ లో ఇలా రావడం వల్ల క్యాలిక్యులేషన్స్ ఎక్కువగా కనపడచ్చు. బట్ స్టిల్ కాన్ఫిడెంట్ గా మీరు చేయగలిగితే, ఈ డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోగలిగితే చాలా ఈజీగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్ అర్థమవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ గురించి తీసుకుంటున్నాను. సపోజ్ ఇందాక ఎగ్జాంపుల్ చెప్తున్నప్పుడు 10,000 రూపీస్ అప్పు తీసుకొని 10% పర్ యానం కాంపౌండెడ్ యాన్యువల్లీ, క్లియర్ గా రాస్తున్నా, కాంపౌండెడ్ యాన్యువల్లీ 2 years టైంలో 2 సంవత్సరాల కాలంలో అతను తిరిగి పే చేయాల్సిన టోటల్ అమౌంట్ మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది? సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం అయితే 12,000 వచ్చింది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం అయితే 12,100 వచ్చింది. అది మనం మాన్యువల్ గా క్యాలిక్యులేట్ చేసాం. బట్ ఇక్కడ ఫార్ములా యూస్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, ఈ ఫార్ములాలో పి అంటే ప్రిన్సిపల్ అమౌంట్ 10,000 ఉంది. ఆర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇదిగో 10% పర్ యానం కాంపౌండెడ్ యాన్యువల్లీ అని ఉంది. కాంపౌండెడ్ యాన్యువల్లీ ఉంది, ఇదేమో పర్ యానం ఉంది. సో దెర్ ఇస్ నో చేంజ్, 10% అలాగే తీసుకుంటాం. ఎన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్, ఇక్కడేమో 2 years ఇచ్చారు, బట్ ఇక్కడ చూస్తే కాంపౌండెడ్ యాన్యువల్లీ అన్నారు కాబట్టి 2 years ని 2 లాగానే కన్సిడర్ చేస్తాం నెంబర్ ఆఫ్ టర్మ్స్. సో ఇప్పుడు మీరు తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? 10,000 రూపీస్ బ్రాకెట్ లో, ఇది రబ్ చేసేస్తాను, ఇక్కడే చేస్తాను, నో ప్రాబ్లం. 10,000 రూపీస్ బ్రాకెట్ లో 1 + 10/100 హోల్ టు ద పవర్ ఆఫ్ 2. వాట్ ఈస్ దిస్ అమౌంట్? ఏంటి 10,000 ప్రిన్సిపల్ అమౌంట్, ఏంటి 10 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఏంటి 2 నంబర్ ఆఫ్ టర్మ్స్, ఇయర్స్ కాదు, నంబర్ ఆఫ్ టర్మ్స్. ఈ పర్టికులర్ ప్రాబ్లం లో మనకి నంబర్ ఆఫ్ ఇయర్స్, నంబర్ ఆఫ్ టర్మ్స్ రెండు సేమ్ అయ్యాయి కాబట్టి 2 పెట్టుకుంటున్నారు. సో ఇప్పుడు ఇది 10,000 రూపీస్ బ్రాకెట్ లో ఇది సింప్లిఫై చేస్తే 1 + 1/10 హోల్ స్క్వేర్ అవుతుంది. సో 10,000 రూపీస్ ఇది సింప్లిఫై చేస్తే 11/10 అవుతుంది హోల్ స్క్వేర్.
సో 10,000 రూపీస్ ఇంటూ 11 స్క్వేర్ వచ్చేసి 121 డివైడెడ్ బై 100 అవుతుంది. 100 1 జార్ 100 జార్. సో ఏమొచ్చింది 100 ఇంటూ 121 12100 విచ్ ఈస్ నథింగ్ బట్ 12,100. మనం ఇందాక క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కూడా అదే వచ్చింది. సో మై డియర్ ఫ్రెండ్స్, పర్సంటేజెస్ అంటే ఏంటి, దానికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి సంబంధించిన ఈ రెండు ఫార్ములాస్ మీరు కాన్ఫిడెంట్ గా గుర్తుపెట్టుకుంటే మనం నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఎస్పెషల్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఇవి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు. చాలా మంది ఇది పట్టించుకోకుండా క్యాలిక్యులేషన్ తప్పు చేస్తూ ఉంటారు. తప్పు చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ మన కర్మకి ఫస్ట్ ఆప్షన్ లోనే ఉంటుంది కాబట్టి బ్లైండ్ గా అది పెట్టేస్తారు. ఎందుకు తప్పైందో అర్థం కాదంటారు. వచ్చింది కదా ఆన్సర్, వచ్చి పెట్టాము, మళ్ళీ ఎందుకు తప్పు పోయిందో అనుకుంటుంటారు. సో బీ క్లియర్ విత్ దిస్ వన్. దీని మీద ప్రాబ్లమ్స్ అన్లిమిటెడ్ గా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మినిమం ఒక 10 ప్రాబ్లమ్స్ అయినా నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేయడానికి క్లియర్ గా డీటెయిల్ గా ట్రై చేస్తాను. హోప్ ఈ పర్సంటేజెస్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీకు క్లియర్ గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ తర్వాత మనం ప్రాఫిట్ అండ్ లాస్ గురించి డిస్కస్ చేద్దాం. దాని తర్వాత వి గో ఫర్ జామెట్రీ, చాలా ఇంపార్టెంట్ టెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో పేపర్ 1 కైనా పేపర్ 2 కైనా. సో హోప్ ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తున్న ఆల్ దీస్ 3 కాన్సెప్ట్స్ మీకు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్తో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు టేక్ కేర్, బై బై. యువర్స్ హరగోపాల్.